బుక్ రీడింగ్. సో ఈ బుక్ రీడింగ్ అన్న వర్డ్ ప్రతి ఒక్క ఇంగ్లీష్ ఛానల్లో ఇంగ్లీష్కి రిలేటెడ్గా కాంటెంట్ ఎవరైతే డెలివర్ చేస్తారో ప్రతి ఒక్కరూ కూడా బుక్ రీడింగ్ చేయండి, మీ పిల్లలతో బుక్ రీడింగ్ చేయించండి, మీరు బుక్ రీడింగ్ చేయండి, ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. బట్ వై? సో ఎందుకని ఓన్లీ బుక్ రీడింగ్? ఎందుకని మూవీస్ ఇలాంటి వాటి కన్నా కూడా బుక్ రీడింగ్కి ఎందుకంత ఇంపాక్ట్ అన్నది ఈ వీడియోలో చూద్దాం. సో మీకు ఈ వీడియోలో బుక్ రీడింగ్ చేయటం వలన 5 మేజర్ అడ్వాంటేజెస్ కోసం ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. హలో ఎవ్రీవన్, ఐఎమ్ యామిని ఫ్రమ్ స్పీకిరో. సో ఈరోజు ఈ వీడియోలో ముందు చెప్పినట్టుగా బుక్ రీడింగ్ వలన ఉండే అడ్వాంటేజెస్ కోసం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ప్రొనౌన్సియేషన్. సో బుక్ రీడింగ్ చేయడం వలన పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఎవరికైనా సరే ప్రొనౌన్సియేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. బట్ హౌ? ఎలా ప్రొనౌన్సియేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. సో ఎలా అంటే, సో బుక్ రీడింగ్ చేయడం వల్ల ప్రొనౌన్సియేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆ ప్రతి ఒక్క వర్డ్ని గట్టిగా బయటకి చదవడం వలన ఈ జాలైన్ ఫ్లెక్సిబిలిటీ అనేది క్రియేట్ అయ్యి అండ్ మీకు ప్రొనౌన్సియేషన్ అనేది ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఇంప్రూవ్ అవుతుంది. So that is the first major advantage of book reading. And coming to the second, vocabulary అనేది చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎలా అంటారా, మనం ఒక బుక్ని చదివేటప్పుడు మనకి అందులో కొన్ని అర్థం కానీ తెలియని వర్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ వర్డ్ మీనింగ్ ఏంటబ్బా అని కనుక్కోవడం స్టార్ట్ చేస్తాం. సో ఆ ప్రాసెస్లో గూగుల్ చేయడం కానివ్వండి, డిక్షనరీ చూడడం కానివ్వండి, లేదంటే పిల్లలైతే పేరెంట్స్ని అడగడం చేస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లోని ఆ వర్డ్ మీనింగ్ తెలుసుకొని, ఓహో సో ఈ వర్డ్కి ఇది మీనింగ్, సో దీన్ని నేను ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు యూజ్ చేయొచ్చు అన్న క్లారిటీ క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా బుక్ రీడింగ్ చేయడం వలన వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ యూ క్యాన్ బికమ్ అ కాన్ఫిడెంట్ స్పీకర్ విత్ అ గుడ్ వొకాబులరీ. థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి సెంటెన్స్ ఫార్మేషన్. సో మీకు బుక్ రీడింగ్ చేయడం వల్ల సెంటెన్స్ ఫార్మేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఎలా అంటే, మీరు ఒక బుక్ ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ చదివేటప్పుడు మీరు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. సో ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి, ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి, ఓహో సో పాస్ట్లో జరిగితే మనం ఒక సెంటెన్స్ని ఇలా ఫ్రేమ్ చేయాలి, సో ఫ్యూచర్లో జరిగితే ఒక సెంటెన్స్ని ఇలా ఫ్రేమ్ చేయాలి అన్న క్లారిటీ, సెంటెన్స్ ఫార్మేషన్ మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో బుక్ రీడింగ్ చేయడం వల్ల సెంటెన్స్ ఫార్మేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని అనడానికి ఇదొక ప్రూఫ్. ఫోర్త్ అడ్వాంటేజ్ వచ్చేసి ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, పిల్లలకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అండ్ అదేవిధంగా నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎలా అంటారా, ఒక్కసారి బుక్ రీడింగ్ అనేది అలవాటు అయ్యింది అంటే, సో మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక సెంటెన్స్ కానివ్వండి, ఒక పాయింట్ అర్థం కాకపోతే దాన్ని చాలా డీప్గా ఫోకస్ పెట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఈ విధంగా మన ఫోకస్ అనేది పెరుగుతుంది. అండ్ నాలెడ్జ్ అంటే అది చెప్పాల్సిన అవసరం లేదు. వన్స్ బుక్ రీడింగ్ స్టార్ట్ చేసాము అంటే ఇంకా నెక్స్ట్ ఏ బుక్ ఉంది అన్న ఇంట్రెస్ట్, ఎంతూజియాజం మనలో అనేది క్రియేట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా కొత్త బుక్స్ అన్ని చదవడం స్టార్ట్ చేస్తాం. ఆ విధంగా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ వన్ ఈజ్ బిల్డ్ ఎంపతి. సో బుక్ రీడింగ్ చేయడం వలన ప్రతి ఒక్కరిలో సమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే మనం డిఫరెంట్ స్టోరీస్ చదివేటప్పుడు, నావెల్స్ కానివ్వండి, సిచ్యువేషన్స్ చదివేటప్పుడు కొన్నిసార్లు ఆ క్యారెక్టర్స్ని మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో మనలోని ఉండే ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అండ్ నేను 5 చెప్పానంటే ఓన్లీ 5 ఉన్నాయని కాదు, బట్ మెయిన్గా 5 అడ్వాంటేజెస్ అనేవి బుక్ రీడింగ్ చేయడం వలన ఇవి మెయిన్ 5 అడ్వాంటేజెస్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే, సో మీకు తెలుసు కదా ఏం చేయాలో, లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ బుక్ రీడింగ్ మాత్రం ఆపొద్దు ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ అ కాన్ఫిడెంట్ స్పీకర్. థ్యాంక్ యూ.